రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని మేనేజ్మెంట్ ఇప్పటిదాకా కప్పిపించుకుంటూ దాన్ని బయటికి రాకుండా చేస్తుందంటే ఎంత దయనీయ స్థితిలో రాష్ట్రం నడుస్తుందని మీరు ఆలోచించాలి. ఎందుకంటే సెకండ్ క్లాస్ చదువుతున్న పాపకి ఏమి అవగాహన ఉంటుంది దీని గురించి? సేమ్ స్కూల్లో జరుగుతున్న విద్యార్థిని 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని కప్పిపుచ్చడం కాకపోతే ఏమైంది? అసలు స్కూల్లో ఇంతవరకు లైఫ్ స్కిల్స్ గానీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి గానీ ఇదే స్కూల్ కాదు ఏ స్కూల్లో వాటి గురించి చెప్పడం లేదు. పిల్లలకి కౌన్సిలర్స్ పెట్టడం లేదు. ఎవ్రీ మంత్ ప్రతి స్కూల్లో కౌన్సిలింగ్ సెషన్ పిల్లలకి జరగాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్ కోర్ కమిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా కంపల్సరీ ప్రతి స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి 2014లోనే నరేంద్ర మోడీ గారు లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కి బడ్జెట్ కేటాయించినప్పటికీ ప్రతి స్టూడెంట్ కి 50 రూపాయలు చొప్పున కేటాయించినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ మాత్రం దానికి సంబంధించి స్కూల్స్ లో ఇట్లాంటిది ఏది ఇంప్లిమెంట్ చేయకుండా గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి చెప్పకుండా ఇలా ఉంటే మరి ఇలా జరగకుండా ఇంకెలా జరుగుతుంది? రోజు ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అయ్యే క్వశ్చనే లేదు. నిన్న ఈ వారంలోనే ఈ గత 3 రోజులనే ఇది 8వ ఇన్సిడెంట్. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవసరం లేని సీఎం మనకున్నారు. కేర్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరనే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుందో ఆయనకు అవసరం లేదు. పిల్లలు ఎన్ని అరాచకాలు అన్యాయాలు పిల్లలకు జరుగుతాయి. ఎస్పెషల్లీ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. అట్లాంటిది ఆయనకు అవసరం లేదు. ప్రజలు ఎటన్నా పోని మేము మాత్రం మా కుర్చీలు కాపాడుకుంటాము, మేము మాత్రం చేరికలు మాత్రమే చేసుకుంటాము అనే దిక్కుమాల ప్రభుత్వం అనుకున్నది. ఇట్లాంటి సీఎం ఉంటే ఎంత, లేకపోతే ఆడబిడ్డలను కాపాడలేని రాష్ట్రము మనకు సీఎం ఉంటే ఎంత, లేకపోతే వెంటనే స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలి. ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఏర్పాటు చేయాలి. మీకు చేత కాకపోతే ఎవరికైనా మినిస్ట్రీ అప్పగించండి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మీ దగ్గరనే ఉంటది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరనే ఉంటది, సీఎం కుర్చీ మీ దగ్గరనే ఉంటాయి. ఎన్ని పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పెట్టుకుంటారు? అట్లీస్ట్ వేరే వాళ్ళకన్నా ఇస్తే అయిపోతుంది కదా. మహిళా మంత్రులు ఉన్నారు. అప్పుడు ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద మాటలు మాట్లాడిన మహిళా మంత్రులు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? పిల్లల గురించి ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? బ్లైండ్ వికలాంగులను కూడా చూడకుండా వీళ్ళు ఇట్లా చేస్తున్నప్పటికీ కూడా కొంచెం కూడా దయ లేదు. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము వీటిపైన చర్యలు తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే క్వశ్చన్ లేదు. వీరు ఇలాగే చేస్తుంటే మీ పని కూడా మేమే మా చేతుల్లో తీసుకొని చేయాల్సిన అవసరం. వెంటనే స్కూల్ యాజమాన్యం బయటికి రావాలి. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీనిపైన ఏం చేయాలో చర్యలు తీసుకోవాలి. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ పోలీసులుగా ఇక్కడ కూర్చొని కాపలా వస్తుంటే ఇంకా లోపల నుంచి ఎక్కడ పోనిస్తారండి? వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. సాయంత్రం రండి అని చెప్తున్నారు. మాకు సాయంత్రం రావడానికి మేమైనా ఫంక్షన్ కి వచ్చాము. వాళ్ళ పిల్లలకైతే తెలుస్తుంది. ఇక్కడ ఇంతమంది ఏడుస్తుంటే కాపాడే ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్.